వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం ఫిజిక్స్లోని ధ్వని చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ చాప్టర్లో నేను మొత్తం 150 బిట్స్ చెప్తాను. ఈ 150 బిట్స్ కానీ మీరు చూసినట్లయితే ధ్వని చాప్టర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మీరు ఏదైనా ఒక ప్రామాణిక బుక్ తీసుకుని దాన్ని చదివిన తర్వాత రివిజన్గా ఈ బిట్స్ చూడండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ధ్వని అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ధ్వని అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? అకౌస్టిక్స్. ధ్వని తరంగములు మన చెవిలో కర్ణబేరిని ఎంతకాలం పాటు తాకినట్లయితే వినికిడి జ్ఞానం కలుగుతుంది అని అడుగుతున్నారు. ఎంత సమయం తాకితే వినికిడి జ్ఞానం కలుగుతుంది అని అడుగుతున్నారు. ఎంత? 0.1 సెకండ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో దేని నుండి ధ్వని ప్రయాణించజాలదు అని అంటున్నాడు. ప్రయాణించదు అంటున్నాడు. ఏంటిది? రబ్బరు. ఈ క్రింది వానిలో దేని నుంచి ధ్వని ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు. ధ్వని ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు, అంటే వేగంగా ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇనుము. ఓకే, ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, వినండి. చెప్తాను. ధ్వని వేగం దేనిలో వేగంగా ప్రయాణిస్తుంది అని అడిగితే ఫస్ట్ వచ్చేదానికి ఘన పదార్థాలలోను, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద్రవ పదార్థాలు, తరువాత వాయు పదార్థాల్లో వేగంగా ప్రయాణించడం జరుగుతుంది. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. శూన్యంలో ధ్వని తరంగాలు ప్రయాణించజాలవు అని చెప్పిన వారు ఎవరు? రాబర్ట్ బాయిల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. చంద్రునిపై ధ్వని వేగం ఎంత అని అడుగుతున్నాడు. చంద్రునిపై ధ్వని వేగం శూన్యం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. చంద్రుని యొక్క శాస్త్రీయమైన పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. సెలిన్. ఓకే, చంద్రుని యొక్క శాస్త్రీయమైన పేరు సెలిన్. దీన్ని అధ్యయనాన్ని సెలినాలజీ అంటారు. ఓకే, చంద్రుని యొక్క అధ్యయనాన్ని సెలినాలజీ అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాలల్లో మరియు నీటిలో ఉన్న బ్యాక్టీరియాలను నశింప చేయడానికి ఉపయోగపడే ధ్వనులు ఏమిటి అంటున్నారు. ఏంటివి? అల్ట్రాసోనిక్ ధ్వనులు. ప్రయోగశాలలో అతి ధ్వనులను ఏ విద్యుత్ ఫలితం పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తారు అని అడుగుతున్నారు. ఏ పద్ధతి ద్వారా? ఫిజో ఎలక్ట్రిక్ పద్ధతి ద్వారా. నెక్స్ట్ బిట్ చూద్దాం. సముద్రాలలో జలాంతర్గామి లోతును కనుగొనటకు ఉపయోగపడే పరికరం ఏది అని అడుగుతున్నారు. ఏంటిది? సోనార్. సోల్డరింగ్ పదార్థంలో ఉపయోగించే మిశ్రమం లెడ్ మరియు టిన్. సోనార్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. సోనార్ కనుగొన్న శాస్త్రవేత్త నిక్సాన్. మూడో బిట్ చూద్దాం. తీగలను అతికించుటకు సోల్డరింగ్ విధానంలో ఉపయోగించే ధ్వనులను ఏమంటారు? అల్ట్రాసోనిక్ ధ్వనులు. భూమి కదిలినప్పుడు ఏ ధ్వనులు ఉత్పత్తి అవుతాయి అని అడుగుతున్నాడు. భూమి కదిలినప్పుడు ఏ ధ్వనులు ఉత్పత్తి అవుతాయి? ఇన్ఫ్రాసోనిక్. ఇది ఇన్ఫ్రాసోనిక్ ధ్వనులు. దోమలను పారద్రోలట కొరకు ఉపయోగించే ధ్వనులు ఏమిటి? దోమలను పారద్రోలట కొరకు ఉపయోగించే ధ్వనులు ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి? అల్ట్రాసోనిక్. ఇవి అల్ట్రాసోనిక్. సముద్రం యందు మత్స్య సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించుటకు ఉపయోగించే ధ్వనులు ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? అల్ట్రాసోనిక్. కంపించుచున్న కణం తన మధ్య బిందువుల నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశంను ఏమంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ కంపించుచున్న కణం తన మధ్య బిందువుల నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశమును ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? కంపన పరిమితి. ఓకే, కంపించుచున్న కణము ఒక కంపనము పూర్తి చేయుటకు పట్టే కాలమును ఏమంటారు అని అడుగుతున్నాడు. కంపించుచున్న కణము ఒక కంపనము పూర్తి చేయుటకు పట్టే కాలమును ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? ఆవర్తన కాలం. ఓకే, పీరియాడిక్ టైం. కంపించుచున్న కణం ఒక సెకండ్ కాలంలో చేయు కంపనాల సంఖ్యను ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? పౌనపున్యం. ఏంటిది? ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. 20వ బిట్ చూద్దాం. ఒక అణుదైర్ఘ్య తరంగంలోని ఏవైనా రెండు ఒకే దశలో గల వరుస సంపీడనములు లేదా వరుస విరళీకరణములు మధ్య దూరాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? తరంగ దైర్ఘ్యం. ప్రమాణాలలో అతి చిన్న ప్రమాణం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఆంగ్స్ట్రమ్.
గాలిలో ధ్వని తరంగాలు ఎల్లప్పుడూ ఏ రూపంలో ప్రయాణిస్తాయి అని అడుగుతున్నాడు. ఏ రూపంలో ప్రయాణిస్తాయి? అనుదైర్ఘ్య తరంగాలు రూపంలో, అనుదైర్ఘ్య తరంగ రూపంలో ప్రయాణిస్తాయి. గాలిలో కాంతి వేగం ఎంత అని అడుగుతున్నాడు. గాలిలో కాంతి వేగం ఎంత? c = 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. పౌనఃపున్యం యొక్క ప్రమాణం ఏది అని అడుగుతున్నాడు. పౌనఃపున్యం యొక్క ప్రమాణం హెర్ట్జ్. ఘన మరియు ద్రవ పదార్థాల్లో ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు. ఘన మరియు ద్రవ పదార్థాల్లో ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది అని అడుగుతున్నాడు. ఏ రూపంలో? తిర్యక్ తరంగాలు. ఏంటి? తిర్యక్ తరంగాల రూపంలో. యానకం మరియు యానకం లేని శూన్య ప్రదేశాల్లో ప్రయాణించగలిగే తరంగాలను ఏమంటారు? యానకం మరియు యానకం లేని శూన్య ప్రదేశాలలో ప్రయాణించగలిగే తరంగాలను ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? విద్యుత్ అయస్కాంత తరంగంలో. జనించిన బిందువు నుండి వెనక్కి తిరిగి రాకుండా అనంతమైన దూరం వరకు ప్రయాణించే తరంగాలను ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? పురోగామి తరంగాలు అంటారు. కంపన పరిమితి అనునది కాలంతో పాటు క్రమక్రమంగా తగ్గిపోయే తరంగాలను ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? అవరుద్ధ తరంగాలు. ఒకవైపు మూసి మరొక వైపు తెరిచి ఉన్న గొట్టం యందు ఏర్పడే తరంగాలను ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? స్థిర తరంగాలు అంటారు. కవత్తు చేస్తూ చిన్న బ్రిడ్జిపై వెళితే బ్రిడ్జి కూలిపోతుంది ఎందువలన అని అడుగుతున్నాడు. ఎందువలన? అనునాదం వలన. పిల్లన గ్రోవి, విజిల్, రేడియో మొదలైనవి పనిచేయుటకు ఏ ధర్మం కారణం అని అడుగుతున్నాడు. ఏ ధర్మం వల్ల ఇవి పనిచేస్తాయి అని అడుగుతున్నాడు. ఏ ధర్మం వల్ల? అనునాదము. ఏంటిది? అనునాదము. ఈ పదార్థాన్ని వేడి లేదా చల్లబరిచినప్పుడు దానిలోని సంకోచము వ్యాకోచనాలు జరగని పదార్థం ఏది? ఏంటిది? సంకోచనాలు వ్యాకోచనములు జరగని పదార్థము ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఇన్వర్స్ స్టీల్. ఏంటిది? ఇన్వర్స్ స్టీల్. ప్రతి ధ్వనికి ధ్వనిజనక స్థానం మరియు పరావర్తన తలమునకు మధ్య కనీస దూరం ఎంత అన్నాడు. ప్రతిధ్వని జరగాలంటే ధ్వనిజనక స్థానం నుండి పరావర్తన తలమునకు మధ్య కనీస దూరం ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. ఎంత? 16.5 మీటర్స్. ప్రతిధ్వనికి మొదటిసారిగా వినిపించిన ధ్వని మరియు పరావర్తన ధ్వని మధ్య కనీస కాల వ్యవధి ఎంత అని అడుగుతున్నాడు. కనీస కాల వ్యవధి ఎంత అన్నాడు. ఎంత? 1/10 సెకండ్స్. ప్రతిధ్వనికి గల సమీకరణం ఏది అని అడుగుతున్నాడు. ప్రతిధ్వనికి సమీకరణం ఏది? v = 2d/t. సముద్రపు లోతును కొలిచే పరికరం ఏది? ఏంటిది? ఫాథోమీటర్. రెండు ఎత్తైన భవనములు లేదా పర్వతాల మధ్య దూరాన్ని కొలిచే ధర్మాన్ని ఏమంటారు? ఏంటిది? ప్రతిధ్వని. ఓకే. ఈకో రిసోనెంట్ సౌండ్స్ ఉపయోగించి కొలుస్తారు. డాక్టర్లు ఉపయోగించే స్టెథోస్కోప్ ఏ ధర్మంపై ఆధారపడి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏ ధర్మంపై? ధ్వని బహుళ పరావర్తన ధర్మంపై ఆధారపడి ఉంటుంది. అయితే దీనిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే లెనిక్. ఓకే. గోల్కొండ కోట ప్రధాన ద్వారం వద్ద శబ్దం చేసినప్పుడు అది 7 సార్లు వినిపించడానికి గల కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? బహుళ పరావర్తనం. ప్రమాణ వైశాల్యంపై కలుగజేయబడు బలాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఏమంటారు? పీడనం. పీడనం యొక్క ప్రమాణం ఏమిటి అంటే పీడనాన్ని ఏ యూనిట్లో కొలుస్తారు అని కూడా అడుగుతున్నారు. ఏంటిది? పాస్కల్. పీడనం. మొదటిసారిగా గాలిలో ధ్వనివేగ సమీకరణాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మరియు ఏ శతాబ్దంలో ప్రతిపాదించారు అని అడుగుతున్నారు. ఎవరు? న్యూటన్ 16వ శతాబ్దంలో. ఇక్కడ న్యూటన్ 16వ శతాబ్దంలో. గాలిలో ధ్వనివేగం అనునాదం అను ధర్మంను ఉపయోగించి కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? డిసి మిల్లర్. గాలిలో ధ్వనివేగం ఏ అంశంపై ఆధారపడి ఉండదు. గాలిలో ధ్వనివేగం ఏ అంశంపై ఆధారపడి ఉండదు అని అడుగుతున్నాడు. ఏంటిది? పీడనం.
గాలిలో ధ్వని వేగం దాని పరమ ఉష్ణోగ్రత వర్గమూలానికి ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏ విధంగా? అనులోమానుపాతం. గాలి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచితే ధ్వని వేగం ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నాడు. ఎంత? 0.61 మీటర్స్ పర్ సెకండ్. మనకు లభించే వాయువుల్లో తేలికైన వాయువు ఏది? ఏంటిది? మనకు లభించే వాయువులో తేలికైన వాయువు ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? హైడ్రోజన్. గాలిలో తేమ శాతం పెరిగితే గాలి సాంద్రత తగ్గి ధ్వని వేగం ఎలా మారుతుంది అని అడుగుతున్నాడు. ధ్వని వేగం ఎలా మారుతుంది అని అడిగాడు. ఎలా మారుతుంది? పెరుగుతుంది. గాలిలో ధ్వని వేగం సగటు ఎంత అని అడుగుతున్నాడు. గాలిలో ధ్వని వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 330 మీటర్ పర్ సెకండ్. హైడ్రోజన్ ధ్వని వేగం ఎంత అడుగుతున్నాడు. హైడ్రోజన్ ధ్వని వేగం ఎంత అని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్లో రాయండి. ఇంతవరకు 50 బిట్లు చెప్పడం జరిగింది. ఇంకా మరలా నెక్స్ట్ వీడియోలో మిగతా బిట్స్ చెప్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.